అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, జగ్గయ్య గారు ఇలాంటి లెజెండరీ యాక్టర్లతో కలిసి పనిచేసినటువంటి అలనాటి నటీమణి ఇప్పుడు మన ముందున్నారు. ఈ తరం మరిచిపోయినటువంటి, నిజం చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీకి కూడా గుర్తులేనటువంటి ఆ నటీమణి పేరు ఝాన్సీ. ఎన్నో సినిమాల్లో కీలకమైన పాత్రలు కూడా చేసి తర్వాత కాలంలో ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత ఆర్థికంగా దెబ్బతిని 25 ఏళ్లకు పూర్వమే భర్తను కూడా కోల్పోయి ప్రస్తుతానికి ఒంటరిగా జీవితం గడుపుతున్న ఆమె ఇంట్లో, ఆమె అద్దె ఇంట్లో ఈరోజు ఆమె ఇంటర్వ్యూ కోసం ఆమె ముందున్నాం. ఆ ఇంటర్వ్యూ చేయడానికి ఆమె ఒప్పుకున్నందుకు, అలనాటి విషయాలను, అలనాటి మహానటులతో తనకున్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడానికి ఇష్టం చూపించిన ఆమె ఝాన్సీ. నమస్కారం అమ్మ. చాలా చాలా సంతోషం అమ్మ. అంటే మిమ్మల్ని కలుసుకున్నందుకు, మీలాంటి నటీమణిని, అంటే దాదాపు 50-60 సంవత్సరాలు అయిందమ్మా మీరు నటి అయ్యి. 6 దశాబ్దాల కాలం ఏంటది. ఇంతకాలం అప్పటి నుంచి మీరు నటిస్తూ వచ్చారు. సో వాళ్ళతో ఎంతోమంది నటులతో మీకు అనుబంధం ఉంది. ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఫస్ట్ రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. అమ్మ ఝాన్సీ అమ్మ, సో ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు? బాగున్నానండి, హెల్త్ బాగుంది, ఏదో జరుగుతూ ఉంది. సో ఇది రెంటెడ్ హౌస్, ఫ్లాట్, ఒక సింగిల్ రూమ్లో ఉంటున్నారు మీరు. అవును. అంటే ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగానే ఇలా మీరు సింగిల్ రూమ్లో ఉండాల్సి వచ్చిందా? అవును. ఓకే. సో మీకు ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 మగ పిల్లలు. ఓకే. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు? పెద్ద ఆయన బెంగళూరులో ఉంటున్నారు, చిన్న ఆయన విజయవాడలో ఉంటున్నారు. ఓకే. సో అయినా కానీ మీరు మాత్రం ఇక్కడ ఒంటరి జీవితం గడుపుతున్నారు. మీకు ఇది హ్యాపీగా ఉందా ఇలా గడపటం అనేది? హ్యాపీగా అంటే ఫ్యామిలీతో ఉంటే అంటే హ్యాపీ మీన్స్ మీకు మానసిక ప్రశాంతత అనేది ఉందా? ఉండాల్సి వచ్చినప్పుడు మనం సరిపెట్టుకోవాలి కదా. ఓకే. సో పరిస్థితుల ప్రాబల్యం అన్న ఉండి దానివల్ల సో మీరు ఇలా గడుపుతున్నారు. ప్రస్తుతానికైతే ఆరోగ్యం అయితే మీకు బాగానే ఉంది చేస్తున్నారు. సో మళ్ళీ ఒకసారి మనం సినిమాల గురించి మాట్లాడుకుందాం. సో మీరు రామారావు గారితో పనిచేశారు. ఇప్పుడు ఆయన జన్మించి ఈ భూమి మీద కాలుపెట్టి 100వ సంవత్సరం నడుస్తుందమ్మా, శత జయంతి సంవత్సరం. వచ్చే మే 28 తోటి 100 ఏళ్ళు పూర్తవుతాయి ఆయన పుట్టి. ఈ సందర్భంగా చాలా కార్యక్రమాలు, ఆయన అభిమానులు కానివ్వండి, ఆయన సన్నిహితులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. సో మీకు రామారావు గారంటే, మీ దృష్టిలో రామారావు గారంటే ఎవరు? ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలు ఏమన్నా మీకు జ్ఞాపకం ఉంటే మాతో పంచుకుంటారా? ఆయనతో పనిచేసేటప్పటికీ ఆయన పెద్ద హీరో అవటం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మాకు భయం వేసేది. అంత చనువుగా మాట్లాడే అవకాశం కూడా కలగల. ఓకే. ఎప్పుడూ కలగలేదా? ఓకే. ఆయనతో కలిసి డైలాగులు చెప్పటం, అందరితో వెళ్ళిపోయి సపరేట్గా మనం కూర్చోవటం. ఓకే. ఆయన కూడా సపరేట్గా కూర్చునేవారు. ఓకే. ఆయన కాస్త విషయాన్ని దొరికిందంటే అలా కుంకు వేసేవారు. ఓకే. అందువల్ల మేము డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడేవాళ్ళం కాదు. ఓకే. ఆయన సొంత సినిమాల్లో ఏమైనా చేశారా? లేదండి. ఆయన సొంత సినిమా చాలు. సంసారం తర్వాత కథలుడు వదలడు ఇట్లాంటి సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేశారు. అట్లాగే శ్రీకృష్ణ అవతారంలో మిమ్మల్ని భూదేవిగా చూసాము. సో ఇవి చేసినప్పుడు అంటే మామూలుగా రామారావు గారు అంటే మీరు అన్నట్టు ఆయన ఆకార రూపం కానివ్వండి, ఆయన ఆ పౌరాణిక పాత్రలు చేసేటప్పుడు ఒక భక్తిభావం కలగటము. మీ రోజుల్లో ఆయన గురించి ఏమనుకునేవాడు అసలు రామారావు గారు అంటే? ఆయన దేవుడు వేషాలు వేసేవాడు కనుక ఆయన అంటే భక్తిభావం ఉండేది. స్వతంత్రంగా ఆయనతో మాట్లాడాలనే మాట్లాడదామంటే అవకాశం ఉండేది కాదు. ఆయన కూడా అంటే మామూలుగా పలకరిస్తారని అంటారే, మామూలుగా ఎవరైనా తనతో కలిసి పనిచేసే వాళ్ళు సెట్స్ మీద? అంటే అది పెద్దవాళ్ళని ఏమన్నా పలకరిస్తారేమో కానీ
నన్నైతే ఎప్పుడు పలకరించలేదు. అంత చనువు లేదు ఆయన దగ్గర. ఓకే. ఆయనతో సీన్ ఒకటి చేయాలి అన్నప్పుడు మీకు ఏదన్నా గుర్తుందా? ఎప్పుడన్నా ఏదన్నా ఆ సీన్ చేయాల్సినప్పుడు ఎలా చేశారు ఏంటి? ఆయనతో ఎప్పుడన్నా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, అదే మీకు ఏదైనా ఒక జ్ఞాపకం ఒకటన్నా ఉందా అలా స్క్రీన్ చేసుకున్న సందర్భం? ఆ డైరెక్టరు జస్టిస్ చౌదరి కూడా చేశాను కానీ ఆయనతో షేర్ చేసుకోలేదు. ఆయన ఒక సీన్ మాత్రం మా అబ్బాయికి ఆ అమ్మాయిని ముచ్చెళ్ళారు, ఆయన కూతురు. ఆ అమ్మాయిని అడగటానికి వచ్చాం, అంటే చాలా రోజులు అయిపోయింది కనుక గుర్తులేదు. సర్కస్ రాముల్లో ఏ క్యారెక్టర్ చేశారు మీరు? సర్కస్ రాముల్లో చేశారు కదా, జయప్రద మదర్ అండి. జయప్రదకి హీరోయిన్ మదర్గా చేశారు. అందులో ఇది కూడా ఎమ్మకోలు కూడా ఉంది, అందులో కూడా జయప్రదే కదా. అవును, రాఘగోపాల్ గారి వైఫ్గా చేశారు. ఓకే. సో విలన్ వైఫ్గా చేశారు అందులో. కాకపోతే నా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. అదే. అంటే జ్ఞాపకాలు అంటూ ఏమి లేవా మీకు చెప్పుకో? అంటే జ్ఞాపకం రావట్లేదా? అదే అంటే ఆయన పంక్చువాలిటీ, ఇప్పుడు టైం అంటే టైం. మీకు ముందే చెప్పా ఆయన అంటే భయం అని. అదే 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 అందువల్ల ఆ భయం వల్ల గుర్తు కూడా రావట్లేదు అంటారా? కాకపోతే ఆయన చాలా క్రమశిక్షణ, అంటే టైం అంటే టైము. 7 గంటలకి షార్ట్ అంటే ఆయన 6:30కే వస్తారు అని పేరు కదా. అవి మీరు చూసారా అవి? అవును. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని మేము తొందరగా రెడీ అయిపోయి భయంగా ఆయన వచ్చే ముందు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాడు. ఓకే. ఎవరి మీద ఆయన అంటే సరదాగా ఉండటమో లేకపోతే ఒక కోపగించుకోవడం ఇట్లాంటివి చూసారా సెట్స్ మీద? ఎప్పుడు ఎవరితోనూ అంత సరదాగా ఉండటం లేదు. ఆయన వర్క్ ఏమో ఆయనేమో, లేకపోతే గ్యాప్ దొరికితే నిద్రపోవటం, రెస్ట్ తీసుకోవటం చేసేవారు. ఓకే. మీరు అంటే సినిమాలు ఎక్కువగా మీకు ఎందుకు అంటే కొంచెం గయ్యాళి పాత్రలో ఇట్లాంటివే ఎక్కువ చేసినట్టు కదా, అలాంటి పాత్రలు ఎక్కువ వచ్చాయి అనుకుంటా మీకు. అవును. మీరు ఫస్ట్ అసలు ఎప్పుడు మీది ఎలా జరిగింది? ఏ సినిమా మీది మీరు ఫస్ట్ చేసింది? కలిమిలేములు ఫస్ట్ సినిమా అండి. కలిమిలేములు. నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు, ఓకే, జీవలక్ష్మి గారి కూతురుగా నేను యాక్ట్ చేశాను. వరలక్ష్మి గారి కూతురుగా చేశారా? ఓకే. తర్వాత రెండో సినిమా గుత్తారామరెడ్డి గారు కలిమిలేములు, ఆయన సినిమానే మళ్ళా చివరికి మిగిలేదని సావిత్రి గారు అవును యాక్ట్ చేశారు. దానికి ఆమె డాక్టర్ అయితే నేను నర్స్గా యాక్ట్ చేశాను. ఓకే. సావిత్రి గారితో అలా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో ఆమెతో మీకు ఏమన్నా కొంచెం చనువు ఉండేదా? క్లోజ్గా ఉండేవాడు అండి. ఓకే. ఆమె పక్కన కూర్చోవటం, ఆమెతో ఏదైనా మాట వస్తే మాట్లాడటం, ఆమె కలుపుకోలుగా ఉండేది బాగా, అందరితోటి కలుపుకోలుగా. ఒకసారి ఏదో సందర్భంగా ఈ అమ్మాయి ఈవి సరోజ్లా ఉంటుంది కదండి నా చిన్నప్పుడు, అలా అని ఆమె మన గురించి మాట్లాడటం. అలాగే ఆమె బాగా చనువుగా ఉండేవారు, జమున గారు బాగా చనువుగా ఉండేవారు. భానుమతి గారు అయితే వద్దు, అంతస్తులు యాక్ట్ చేశాం భానుమతి గారితో. ఏమిటి ఝాన్సీ, నువ్వు నాకంటే ఎక్కువ స్పీడ్గా డైలాగ్ చెబుతున్నావు, నేనే స్పీడ్ అనుకుంటే ఇండస్ట్రీలో అని ఆవిడ పొగడతా. సో భానుమతి గారు మెప్పు పొందారనమాట స్పీడ్ విషయంలో. నాకంతా 20-25 ఏళ్ళు ఉంటే ఆమె తల్లిగా వేయించారు అందరూ. యాక్చువల్గా ఆమె మీకంటే పెద్దది కదా, ఆమెకి తల్లిగా చేశారు మీరా? ఏ సినిమాలో? అంతస్తులో ఆమెకి తల్లి మీరు. కాకపోతే ఇద్దరం కలిసి మాట్లాడుకునేది లేదు. ఓకే. అప్పటికే చనిపోతాను. ఓకే. ఆమె నాగేశ్వరరావు గారిని అక్కలాంటి దానిమని అంటాడు కదా ఆయన, అక్కలాంటి దానిమే కానీ అక్క అంటలేదుగా అని చెప్పి ఓవర్ వాయిస్ ఇది. ఓకే. సో అక్కినేని గారితో కూడా చాలా సినిమాలు చేశారు కదా నాగేశ్వరరావు గారితో? ఎక్కువే, చాలా ఎక్కువ సినిమాలు చేశామండి. ధర్మదాతలో తండ్రి నాగేశ్వరరావు గారికి చెల్లెలుగాను, చిన్న నాగేశ్వరరావుకి మేనత్తగా, కాంచన్ గారికి మదర్గా. కాంచన మదరు. కాంచన్ గారికి మదరు. ఓకే.
ఆరాధనలో కూడా చేశారు. ఆరాధనలో కూడా ఆయన ఉన్నారు. జగపతి సినిమాలు చాలా చేశానండి జగపతి బ్యానర్లో. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారిది బ్యానర్, విబి రాజేంద్ర ప్రసాద్ గారు. బాపు గారు కూడా ఒక 11 సినిమాలు చేస్తే ఒక్క ముత్యాల ముగ్గు తప్ప మిగతా అన్ని సినిమాల్లో చేశారు. అన్ని సినిమాలు మీరు చేశారా? అప్పుడు చేసినవి అన్నీ కూడా. మాస్టర్ ప్రభాకర్ చేస్తాడు బాలరాజ్ అనే సినిమా, దాంట్లో ఎంటర్ అయ్యా. ఓకే, మొన్న పెళ్లి పుస్తకం దాకా చేశా. పెళ్లి పుస్తకంలో ఉన్నారు మీరు. పెళ్లి పుస్తకంలో ఏ క్యారెక్టర్ చేశారు? గుమ్మడి గారి వైఫ్. రైట్, ఇప్పుడు గుర్తుకొచ్చారు. అవును, కరెక్ట్. సో అంటే పెళ్లి పుస్తకం వచ్చి 2000 తర్వాత నిన్న వచ్చింది. 15 సంవత్సరాలు అయింది. సో అట్లాగే చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు. మధుర వేషం ఆయనకి మనోహర్ పాండవుల తర్వాత ఆయన ఇప్పుడు సుమంత్ ఆర్ట్స్ ఉంది, వాళ్ళ నాన్నగారు సినిమాలు తీశారు. అదో సినిమా ఏదో దాని పేరు నాకు గుర్తులేదు. దాంట్లో మదర్గా యాక్ట్ చేశాను ఆయనతో. దొంగలో ఉన్న ఆయన సినిమాలో రాణికాసుల రంగంలో కూడా చేశారు కదా. అందులో ఉన్నా. ఆయనను చూస్తే ఏమనిపించేది చిరంజీవి గారిని చూసినప్పుడు? ఆయన అనుకున్నారా మీరు ఆయన ఇంత పెద్ద హీరో అవుతారు మనవరు పాండవులు ఆ టైంలో చేసేటప్పుడు? మేమందరం ఒకే ఇంట్లో ఉన్నామండి మనోహర్ పాండవులు చేసినప్పుడు. ఆ మనోహర్ పాండవుల్లో 4 ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళు. మురళీ మోహన్ గారు ఇటు డైరెక్టర్ గారు వాళ్ళు ఉన్న బిల్డింగ్లో ఉండేవారు. అప్పుడు కొంచెం ఆయన పెద్ద హీరో కదా, వీళ్ళందరిలోకి ఆయన పెద్ద హీరో కదా. కృష్ణరాజు గారు ఆయన అప్పట్లో మంచి హీరోలు కదా. ఓకే, అది ఎక్కడ షూటింగ్ జరిగింది? రాజమండ్రి కదా. తర్వాత దోసకాయపల్లి, రాజమండ్రి పక్క ఊరు, మున్సిపల్ గారు ఊరు. సో ఇప్పుడు ఆ పాండవుల్లో ఒక మురళీమోహన్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కలిసి మీరందరూ ఒకే ఇల్లు. మరి మా షూటింగ్ లేనప్పుడు ఆయనే కాలక్షేపం డాన్స్ చేసేవారు. అవునా? పెట్టుకుని. అది మీకు కాలక్షేపమా? మీరందరూ ప్రేక్షకులా అక్కడ? పలకరించేవాళ్ళ? మామూలుగా మంచిగా పలకరించేవాళ్ళ? గుర్తుకొస్తున్నాయా అప్పటి ఆ విషయాలన్నీ కూడా? షార్ట్ అయిన తర్వాత డైలాగ్ ఎలా ఉందమ్మా అని అడిగేవాడు ఆయన. చెప్పండి, కొంచెం పంచుకోండి. ఎందుకో మీరు కొంచెం ఓపెన్గా చెప్పలేకపోతున్నారు, ఎందుకని? ఏమో, పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం ఏం చేసినా తప్పు, ఏం చెప్పినా తప్పు, ఎందుకు అని చెప్పి. అవునా? ఇది సినిమాల గురించే కదమ్మా ఇది అని అనిపిస్తూ ఉందా? లాస్ట్ మూవీ ఎప్పుడు చేశారు మీరు? హైదరాబాద్ వచ్చిన తర్వాత సీతయ్య సినిమా చేశారండి, వైవిఎస్ చౌదరి గారిది. సీతయ్య సినిమానా? హరికృష్ణ గారి హీరో. హరికృష్ణ గారి హీరో. అవును, అందులో ఏ పాత్ర చేశారు మీరు? విలన్ ఉన్నాడు కదండి, హిందీ ఆర్టిస్ట్, ఆయన పేరు ఏమిటి, పొడుగ్గా ఉన్నారు. ఓకే, ఆ విలన్ తల్లి, ఆయనకి తల్లి, విలన్ తల్లిగా చేశారు అందులో. ఓకే, సుభాషిణి నాకు కూతురు. ఓకే. ఆ తర్వాత చివరి సినిమా జ్ఞాపకం ఉందా మీకు? చివరి సినిమా సీతయ్య. చివరి సినిమానే సీతయ్య. ఓకే, హైదరాబాద్కి మీరు ఎప్పుడు వచ్చారమ్మా? హైదరాబాద్కి సినిమాకంటూ రాలేదు, మా ఇల్లు పూర్తయిన తర్వాత వచ్చాం. ఇక్కడ? ఓకే, ఫిల్మ్ మీద ఇల్లు పూర్తయిన తర్వాత వచ్చాం. ఓకే, 90లోనా? 90 ఆ టైంలోనా? 90లో అనుకుంటున్నాం. సో సినిమాలో ఎన్ని సినిమాలు చేసి ఉంటారమ్మా మొత్తం ఇప్పటి వరకు మీరు? 306 సినిమాలు చేశాను. 306 సినిమాలు. అందులో మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు సినిమాల్లో నటించడానికి, పాత్రలు రావడానికి? బాపు గారు ఎంకరేజ్ చేసేవారు, విశ్వనాథ్ గారు ఎంకరేజ్ చేసేవారు. అంటే మన యాక్టింగ్ బాగుందని అనిపిస్తే కదా ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా ఇస్తారు. అవును, అలాగా చేశాము. విజయ నిర్మల్ గారు కూడా ఇచ్చారు మంచి వేషాలు. ఆమె డైరెక్షన్లో చేశారు కదా? ఆయన డైరెక్షన్లో కూడా చేశాను. ఏమేమి సినిమాలు చేశారు ఆమె డైరెక్షన్లో, గుర్తున్నాయా? ఒకటి సూర్యచంద్రుడు ఉంది, సూర్యచంద్రుడు. ఇంకో సినిమా భోగి మంటలు. అవును, ఆమె డైరెక్షన్లో ఇవి రెండే అనుకుంటున్నా.
ఓకే, మీరు కృష్ణ గారితో చూసుకుంటే మరపురాని తల్లి అనే సినిమాలో చేశారా? అనే సినిమా చేశారు. తర్వాత మీరు అన్నట్టు భోగిమండి ఇంద్రభవనం చేశారా మీరు? ఇంద్రభవనం అనే సినిమాలో జ్ఞాపకం లేదండి. చాలా సినిమా ఊరికి మనగాళ్ళు అయితే ఉన్నారు మీరు. చాలా సినిమాల్లో చేశానండి. సోహన్ బాబు గారు కూడా, తర్వాత కృష్ణ గారు కూడా ఆయన ఉన్న సినిమాలు చాలా సినిమాలు చేశారు. ఓకే, ఈ మధ్య కృష్ణ గారు కృష్ణరాజు గారు ఇద్దరు 2 నెలల వ్యవధిలో కాలం చేశారు. సో అంటే ఒక తరానికి సంబంధించిన స్టార్ హీరోలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళిపోయారు అనే ఒక బాధ ఇండస్ట్రీని, వాళ్ళ అభిమానుల్ని బాగా ఇది పెట్టింది. అవును, ఆ వార్త తెలిసినప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది మీకు కృష్ణరాజు గారి పైన? బాధ అనిపించింది. కానీ కృష్ణ గారితో ఉన్నంత చనువు, కృష్ణరాజు గారితో ఉన్నంత చనువు మిగతా వాళ్ళతో లేదు నాకు. మీకు అందువల్ల ఎక్కువగా ఫీల్ అయ్యా. ఒక షాటు మనోహర్ పాండవులు కృష్ణరాజు గారితో రావుగోపాలరావు గారిని పుత్రభిక్షమని చెంగు చాపితే సిగరెట్ యాష్ వేస్తాడు ఆయన. దానికి శపించి ఆ సిగరెట్ యాష్ మళ్ళీ ఆయన మహాని వేస్తుంది, తోసేస్తాడు ఆయన ఈయన రావుగోపాలరావు గారు. వచ్చి చెట్టు మొదల్లో పడిపోతే కృష్ణరాజు గారు వస్తారు, అక్క నీ కళ్ళలో నీళ్ళు కాదు నొప్పులు చూశాను, అవి వాడిని దహించి వేస్తాయని చెప్పేసి ఆయన డైలాగ్ చెప్తారు. ఆయన కృష్ణరాజు గారు ఎక్కడ కనిపించినా ఆ డైలాగ్ చెప్పేవారు. మీరు కనిపిస్తేనా? అంటే కుంతి వేషం, ఆయన కృష్ణుడు వేషం కదా, సోషలిజం కదా చేశారు. అలాగా అక్క నీ కళ్ళలో నీళ్లు కాదు నొప్పులు తీసాను, అవి వాడిని దహించి వేస్తాయి అని చెప్పి ఆయన అనగానే నవ్వేదాన్ని నేను. ఆయన ఆ డైలాగ్ గుర్తుపెట్టుకుని ఎక్కడ చూసినా అదే డైలాగ్ చెప్పేవాడు. సో ఆయన అంత ఆప్యాయంగా ఉండేవాడు అనమాట. అయితే మన అంత బాగా జ్ఞాపకం పెట్టుకునేవాడు. అట్లా కృష్ణ గారితో ఏమన్నా ఉన్నాయా, షేర్ చేసుకునే ఏమన్నా ఉన్నాయా అట్లా? ఆయన కొంచెం రామారావు గారి లాగానే రిజర్వ్డ్ పర్సనా? సెట్స్ మీద ఎవరితో మాట్లాడరా? ఆయన సోమన్ బాబు గారు కొంచెం క్లోజ్గా ఉండేది. ఎందుకంటే మెడ్రాస్ వచ్చినప్పుడు మేము ఆయన పక్కపక్క రూములో పక్కపక్క పోర్షన్లో ఉండేవాడు సోమన్ బాబు గారు మేము. మీరా? ఓకే. ఆయన అప్పుడు ఇంకా లా చదువుతున్నారు, చదువుతూ సినిమాల కోసం ప్రయత్నించేవారు. అప్పుడు వాళ్ళ మిస్సెస్తో వాళ్ళతో మనం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం, పక్కనే కదా. ఆయన సెట్లో కూడా పక్కన కూర్చొని మాట్లాడేవారు, ఆయన పక్కన వెళ్ళి కూర్చునేవాళ్ళం. అదే సినిమా హీరోల్లో అంటే ఆ కాలంలో సినిమా హీరోల్లో ఆయనలాగా బాగా సంపాదించుకునే వాళ్ళు ఇంకొకరు లేరు అని చెప్పేసి పేరు ఉండేది కదా. అంటే ఆయన ఖర్చు తక్కువ, మామూలుగా అట్టహాసంగా ఖర్చు పెట్టాలని ఇప్పుడు ఆయన అలవాటు కాదు ఆయన్ని. అంటే ఆయన సినిమా ప్రొడక్షన్లో కూడా ఎప్పుడు దిగలేదు కదా మిగతా వాళ్ళలాగా. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరికీ సొంత బ్యానర్లు ఉన్నాయి. సోమన్ బాబు గారు అట్లా ప్రొడక్షన్లోకి అసలు దిగలేదు, ఎప్పుడు ఆయన సినిమాలు తీయలేదు. సో ఆయన ఏదైతే సంపాదించుకున్నారో దాన్ని భూముల మీద ఆస్తులు పెట్టుకున్నారు, కొనటాలు, ఉన్న ఆస్తులు పెంచుకున్నారు ఆయన. అదే అప్పుడు అంటే మద్రాసులో చాలా ఎక్కువగా అట్లా ఉండేవి అని చెప్పేసి పేరు కదా. మీరు చూసారా ఇవి కళ్ళారా ఆయన అట్లా ఎదగటం ఇవన్నీ? సో ఆయన్ని ఆ విషయంలో చాలామంది ఇప్పుడు మురళీమోహన్ గారు చెప్తూ ఉంటారు, సోమన్ బాబు గారు ఆ సలహా ఇవ్వటం వల్లే నేను కూడా భూముల మీద పెట్టాను, నేను సంపాదించిన అందుకని అవి పెంచాయి. మరి మీకెప్పుడు కూడా మీరు ఏదైతే సంపాదించుకున్నారో మీరు అట్లా దాచుకోవాలి, అట్లా చేయాలి అంటే భూముల మీద పెట్టాలని మీకు ఎప్పుడు రాలేదా? నేను చిన్నపిల్లండి వాళ్ళ ముందు, అందువల్ల ఆ ప్రస్తావన అంతా వచ్చేది కాదు. అమ్మ బాగున్నారా, ఎట్లా ఉన్నారు, అమ్మగారు ఎలా ఉన్నారు, అంతవరకు అయిపోయింది. పోతే మళ్ళీ చెట్టు పిలిస్తే లోపల వర్క్ వెళ్ళిపోవటం. మీకు ఏ వయసులో పెళ్ళైంది? ఆఫ్టర్ 20. ఆఫ్టర్ 20. అప్పటికి మీరు ఆర్టిస్టే కదా. సో పెళ్ళైన తర్వాత కూడా
సినిమాలు కంటిన్యూ చేసుకుంటూ మా వారికి ఇంట్రెస్ట్ సినిమాలో నేను చేయటం. మీరు చేయటం. ఆయన ఏం చేసేవారు? ఆయన బిజినెస్ అండి. బిజినెస్ అయినా. సో మద్రాసు నుంచి ఇప్పుడు పరిశ్రమ ఇక్కడికి తరలి వచ్చింది కదా, తరలి వచ్చినప్పుడు అంటే మీరేమన్నా అనుకున్నారా ఇక్కడే ఉండాలి లేదా ఇక్కడే ఉండిపోదామనో లేకపోతే అక్కడికి వెళితే ఎలా ఉంటుందో అని అట్లాంటి ఊగిసలాట ఏమి ఇప్పుడు రాలేదా? అంటే చాలామంది అక్కడ ఉండిపోయారు కదా. ఏం రాలేదు. ఇల్లు తయారయ్యే వరకు మెడ్రాస్లోనే ఉన్నాం. తర్వాత ఇల్లు తయారైన తర్వాత వచ్చేసాం, షిఫ్ట్ అయిపోయాం. మద్రాసులో ఉన్నప్పుడు సొంత ఇల్లు లేదా అక్కడ మీకు? లేదండి. ఓకే. 30 years ఒకే ఇంట్లో అద్దెకున్నాం. 30 ఏళ్ల పాట. ఓ, వాడు 30 ఏళ్ళ పాటు మిమ్మల్ని ఉంచనిచ్చారా మరి ఓనర్స్? ఆయన హైదరాబాద్లో ఉండేవారు అప్పుడు. ఓకే. తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళే. పండ్ల బజార్ పక్కన, హోలీ ఏంజల్స్ పక్కన ఆ కార్నర్లో ఈ ఒక 4-5 ఇల్లు ఉంది. అందులో ఒక ఇంట్లో 30 years ఆ ఇంట్లో మ్యారేజ్ అయింది, ఆ ఇంట్లో పిల్లలు పెట్టారు. ఓకే. అని. ఎంతమంది పిల్లలు మీకు? 2 మగ పిల్లలు. 2 మగ పిల్లలే. సో ఆ తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఫిలిం నగర్లో అందరికీ స్థలాలు ఇచ్చారు కదా, అట్లా మీకు కూడా స్థలం వచ్చింది. అవును. 700 గజాలు ఇచ్చారు. ఇల్లు పూర్తయిన తర్వాత షిఫ్ట్ అయిపోయాం. ఏ సంవత్సరం గుర్తుందా షిఫ్ట్ అయిన సంవత్సరం? లేదండి. ఇల్లు కూడా డబ్బులు ఉన్నప్పుడు కట్టేవాళ్ళం, డబ్బులు అయిపోగానే మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోయేవాళ్ళం. అలా పూర్తి చేసాం. ఓకే. ఇక్కడికి వచ్చారు, సినిమాలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆఫర్లు మీకు మంచిగానే వచ్చాయా అవకాశాలు, సినిమా ఆఫర్లు? లేదండి. ఇక్కడంతా కొత్త డైరెక్టర్లు, కొత్త ప్రొడ్యూసర్లు, మనకు తెలియదు, మనం వాళ్ళకి తెలియదు. కానీ డైరెక్టర్లు వీళ్ళందరూ వచ్చారు కదా, మా ప్రొడక్షన్ కంపెనీలు వచ్చేసినాయి కదా, మరి వాళ్ళు ఎవరు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇవ్వలేదా? లేదండి, ఇక్కడ ఆఫర్స్ తక్కువే వచ్చింది. తక్కువ వచ్చి అక్కడతో పోల్చుకుంటే కంపేర్ చేసి అంటే ఈరోజు మీరు ఒకసారి చూసుకుంటే అక్కడే బాగా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టపడ్డాం అనే ఫీలింగ్ అయితే ఉంది మీకు, అంతే కదా? మరి మీరు ఫిలిం ప్రొడక్షన్లోకి దిగాలన్న ఆలోచన ఎవరిది, మీదే మీ వారిదే? మా వారిది, నాది. ఇద్దరు అనుకునే ఆ సాహసం చేశారు, డేరింగ్ అండ్ డాషింగ్ లాగా. మీ బ్యానర్ పేరేదమ్మా? సిద్ధి వినాయక పిక్చర్స్. సిద్ధి వినాయక పిక్చర్స్ అని పేరు పెట్టారు దానికి. ఓకే. ఫస్ట్ ఫిలిం ఏది? ఎన్ని సినిమాలు చేశారు దాని మీద? ఆ ఒక్క సినిమాతోనే. ఏ ఒక్క సినిమా? అయిపోయింది. సిద్ధి వినాయక ఖైదీ ఇన్స్పెక్టర్ ఒక్క సినిమాతోనే అయిపోయింది. మనం ఇంకొక సినిమా చేసే అవకాశం కలగల. ఓకే. ఖైదీ ఇన్స్పెక్టర్ అంటే సుమన్ గారు హీరోగా చేసినటువంటి ఖైదీ ఇన్స్పెక్టర్, బి గోపాల్ గారు డైరెక్టర్. ఎందుకు ఆ సినిమా తర్వాత ఫిలిం ప్రొడక్షన్ ఆపేయాల్సి వచ్చిందా? అంటే రిలీజ్ నాటికి మన చేతిలోకి ఏమి డబ్బులు రాలేదు, అలా సరిపెట్టేసి రిలీజ్ చేద్దామనే ఉద్దేశంలో రిలీజ్ చేసాం, తర్వాత చూసుకుందాం అని డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాం. ఓకే. ఆ తర్వాత మనకేమీ డబ్బులు రాలా, అవుట్ రేట్ ఎవరు చేసుకోవాలా. సినిమా బాగానే ఆడింది, 50 రోజులు ఆడింది సినిమా. అదే బాగానే ఆడింది అంటారు కదా, ఖైదీ ఇన్స్పెక్టర్ అనేది మంచి సినిమానే బాగానే ఆడింది అంటారు. కానీ నిర్మాతలుగా చూసుకుంటే మీకు ఏం రాలేదు, డబ్బులు ఏం రాలేదు. అంటే లాభం రాలేదా లేకపోతే అసలే రాలా? మీరు పెట్టిందంతా అప్పట్లోనే మీకు ఎంత ఉంటుందమ్మా ఆ సినిమాకి? 2,30,00,000 ఎంతో అయ్యిందండి. అంటే 90లోనే ఆ సినిమా వచ్చింది కాబట్టి మీకు అది అప్పుడు పెద్ద సినిమా కింద లెక్క కదా, 2,30,00,000. మీ చేతికి ఎంత వచ్చి ఉంటుంది? ఏం రాలేదండి, అస్సలు రాలేదా? అస్సలు రాలేదు. అంటే ఇప్పుడు పెట్టిన మొత్తం 2,30,00,000 పోయినట్టే. ఇచ్చేసి పంపించేసి ఇంటికి ఎవరికాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చేసి ఇంటికి వచ్చి మంచిగా పడుకున్నాం. అప్పుడు అంటే ఇప్పుడు సినిమా తీశారు, ఎవరి సాయం తీసుకోలేదా? అప్పుడు పెద్దవాళ్ళు ఇక్కడ ఉంటారు కదా మీకు, అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ చేసి పెట్టేవాళ్ళు కానీ ఆ వ్యాపారం గురించి చెప్పేవాళ్ళు కానీ? డిస్ట్రిబ్యూషన్ ఏలూరు ఏమో అంబికా వాళ్ళకి ఇచ్చాము వెస్ట్, ఈస్ట్ ఏమో అరవింద్ గారి ఆఫీసులో పెట్టాము డిస్ట్రిబ్యూషన్, వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. మీరే చేశారా? వేరే కంపెనీ, అది ప్రైవేట్ కంపెనీ. ఓకే. అని మొత్తం అన్ని ఏరియాలు డిస్ట్రిబ్యూషన్కే ఇచ్చారు? అన్ని ఏరియాలు. కొన్ని సీరియల్ నైజాంలో అవుట్ రేట్ అయింది, కృష్ణా గుంటూరు కూడా అవుట్ రేట్ అయింది. మరి అక్కడి నుంచి ఏం రాలేదు అవుట్ రేట్ అయినప్పుడు? అవుట్ రేట్ అయింది అంటే ఇంకా ఏమి ఇవ్వదండి.
అంతే. అంతే. మ్మ్. అవుట్ రేట్ అని మీనింగ్ అదే. ఓకే, వాళ్ళకి ఇచ్చేసారు అవుట్ రేట్గా, ఇక మొత్తం ఇచ్చేసారు. 5 సంవత్సరాలు అయితే అయిన మీ తర్వాత ఇంకా ఏదైనా రీల్స్ బాగుంటే అది బాక్స్ పంపిస్తారు. నెగిటివ్ నెగిటివ్ కాదు, అది కూడా ప్రింట్లు పంపిస్తారు. లేదంటే బాగోలేదంటే అది కూడా పంపించారు. ఇప్పుడు దానికి ఏదైతే పెట్టారో అదంతా అంటే మీరు సంపాదించుకుంది, మీ వారు బిజినెస్లో సంపాదించిందేనమ్మా, అంతేనా? అంతే. సో ఆ సినిమా అట్లా అయిన తర్వాత చూసుకుంటే మీ పరిస్థితి ఎలా ఉండింది అప్పుడు, మీ ఆర్థిక పరిస్థితి ఆ సినిమా తర్వాత, తీసిన తర్వాత? నిల్లండి. అంటే ఉన్నది మొత్తం పెట్టేశారా? మీరు ఎంత అయితే ఏదైతే సంపాదించుకున్నారో అది మొత్తం పెట్టేశారు? క్యాష్గా ఏం మిగిలిన 30 లక్షలు అప్పు మాత్రం అయింది. 30 లక్షలా? 10 లక్షలు. మీరే ఇంకా 10 లక్షలు అప్పులు పాలయ్యారు ఆ సినిమా తీసి? అంటే ఫైనాన్స్ అవి చేశారా లేకపోతే తీసుకున్నారా? హౌస్ బ్యాంకులో పెట్టి తీసుకున్నాం. ఇది ఇక్కడది ఫిలిం నగర్ది. ఎట్లా మరి ఆ కష్టకాలం నుంచి ఎలా బయటపడ్డారు? ఇల్లు అమ్మేసి ఇల్లు వచ్చింది. అమ్మేసి ఆ అప్పు తీర్చేస్తే బ్యాంకులకే? బ్యాంకుల్లో అప్పు తీసుకుంది. సో అప్పుడు మీకు ఎవరన్నా అండగా నిలబడి ఏమైనా సలహాలు ఇవ్వటం కానీ అట్లాంటిది ఏం జరగలేదా? సో అంటే ఏమైనా ఎఫెక్ట్ అయిందా ఆ సినిమా వల్ల? మీ తర్వాత ఏమైనా ఎఫెక్ట్ అయిందా? జీవితాలు మారిపోయినాయి మొత్తం. సో తప్పనిసరిగా అది అమ్మాల్సి వచ్చింది, ఇల్లు అమ్మాల్సి వచ్చేసారు దాంట్లో నుంచి. తర్వాత ఏం చేశారు? అంటే ఇల్లు అమ్మి అప్పులు తెచ్చారు, మిగతా ఎంతో కొంత మిగిలి ఉంటుంది కదా? మిగిలిన దాన్ని ఇక్కడ వచ్చి ఇల్లు కట్టాము. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని అమ్మేయాల్సి వచ్చింది. ఎక్కడ కట్టుకున్నారు తర్వాత? మణికొండలో కట్టుకున్నారు. అప్పుడు మీ వారు పరిస్థితి ఏంటి? ఏ బిజినెస్ చేసేవాడు మీ వారు అప్పుడు? ఆయన మెడికల్ బిజినెస్ చేసేవారు. మెడికలా? సో మీ వారు అప్పుడు మెడికల్ బిజినెస్ చేస్తున్నారు. సో అసలు అంటే ఆ సినిమాకి లాసులు రావటంలో ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? స్ట్రైక్ వచ్చిందండి 5 months. దానివల్ల ఏకంగా 5 months వచ్చిందా? 5 నెలలు వచ్చింది ఏకంగా? కంటిన్యూగా 5 నెలలు వచ్చింది. అది సెట్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ చేశారు. అప్పటికి కాల్ షీట్లు, ఆర్టిస్టులు కాల్ షీట్లు ఇవన్నీ డిస్టర్బ్ అయి ఉంటాయి కదా? బాగా డిస్టర్బ్ అయింది. తర్వాత మనం శాలరీస్ ఇచ్చే వాళ్ళందరికీ ఇస్తూనే ఉండాలి. మీ ఓన్ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి, మీ కింద ఉన్న వాళ్ళకి, ఉద్యోగస్తులందరికీ కూడా ఇవ్వాల్సింది, శాలరీలు ఇస్తూనే ఉన్నారు. మరి తీసుకున్న చోట ఇంట్రెస్ట్లు పెరిగిపోతాయి, అవి కట్టాలి. దానివల్ల బడ్జెట్ పెరిగింది, అంతే కదా? దానివల్ల బడ్జెట్ పెరగటం, ఈ షూటింగ్లకి మాకు ఇచ్చిన కాల్ షీట్లో రంభ చిరంజీవి గారి పిక్చర్ ఆఫర్ వచ్చింది అప్పుడు. ఓకే. సో దానివల్ల కూడా కొంత మనకు అప్సెట్ అయ్యింది, లేట్ అయింది. ఆమె కాల్ షీట్లు మళ్ళీ దొరికి. సో సుమను బాగానే కోఆపరేట్ చేశారా మీకు? కోఆపరేట్ చేశారు. ఆయనకి ఏదో కాలు నొప్పి వచ్చింది, అందువల్ల కూడా కొంత జాప్యం జరిగింది. మామూలుగా బి గోపాల్ అంటే కొంచెం భారీతనం చూపిస్తారు కదా, కొంచెం ఖర్చు ఎక్కువ కదా? ముందే చెప్పారు. చెప్పారా? అమ్మాయిగా నాకు నేను అనుకున్నట్టుగా తీస్తా, నేను కాంప్రమైజ్ కాను, మరి మీకు ప్రోడక్ట్ బాగుండాలి అని అనుకుంటాను, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది లేదు అని అనుకుంటే మీరు నాతో సినిమా తీయండి అని ముందే చెప్పేశారు. అని ముందే చెప్పారు. కొత్త వాళ్ళు కాబట్టి, అంటే ఫస్ట్ టైం తీస్తున్నారు కాబట్టి ఆయన ముందే చెప్పుంటారు. ఆల్రెడీ అప్పటికి ఆయనతో సినిమాలు చేసేవాళ్ళకి తెలుసు ఆయన ఏంటంటే కొంచెం భారీతనం కనిపించాలా, కలర్ఫుల్గా ఉండాలా, మొత్తం ఇదంతా కూడా ఫ్రేమ్ అంతా. సో అలా ఎఫెక్ట్ అయినప్పుడు మీ జీవితాల మీద అది ఎలా ఎఫెక్ట్ పడింది దాని తర్వాత? అంటే మీరు అన్నట్టు ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది, ఇక్కడ ఇల్లు కట్టారు, ఆర్థికంగా బాగా ఎఫెక్ట్ అయిందండి. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు సినిమా తీయలేదు? మళ్ళీ అంటే ఒక సినిమా పోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో సినిమా తీసి అట్లయినా సరే మళ్ళీ సంపాదించాలన్న ఆలోచన రాలేదా? లేదు, అసలు ఆ పొజిషనే లేదండి. అంటే ఆర్థికంగా దెబ్బ బాబు సినిమాలకు వెళ్ళకూడదు, ప్రొడక్షన్లోకి సినిమాలు తీయకూడదు అని అనిపించింది.
మీకు ఆల్రెడీ తెలుసు కదా, చాలా కాలం నుంచి ఉన్నారు కదా అప్పటికే, సినిమా ప్రొడక్షన్ ఎలా ఉంటుందో తెలుసు. ఎంతో మందికి చెప్పాను నేను సినిమా తీయటానికి వచ్చిన వాళ్ళకి, బాబు వద్దు అని. అలాంటి నేనే మళ్ళా దాంట్లో పడిపోయా, సినిమా తీయాలన్న మోజులో. పేరేముంటుంది, ప్రొడ్యూసర్ పేరేముంటుంది దాంట్లో? నా పేరు ఉంటుంది, మా పార్ట్నర్ వైఫ్ పేరు ఉంటుంది. ఝాన్సీ అని మీ పేరు ఉంటుంది. పార్ట్నర్ ఎవరు? వాళ్ళు విజయవాడ వాళ్ళు. అమ్మాయి పేరు డి పద్మ. ఓకే. ఇద్దరు ఆడవాళ్ళ పేర్లు పెట్టి ఆ సినిమా చేశారు. సిద్ధి వినాయక ఫిలిమ్సా పిక్చర్సా? పిక్చర్స్ అనుకుంటా. ఓకే. మీరు మళ్ళీ కోలుకోవడానికి ఎంతకాలం, అంటే అసలు కోలుకోలేదా? ఇంకా కోలుకోలే. మీ వారి పరిస్థితి ఏంటి? ఆయన పరిస్థితి ఆరోగ్యం, దిగులుతోనే అనారోగ్యం అయ్యి ఆయన హార్ట్ అటాక్ రావటం, కోలుకోలేకపోవటం, దాంతో హైదరాబాద్లో చనిపోయారు. అంటే హైదరాబాద్కి మీరు వచ్చిన తక్కువ కాలంలోనే జీవిత భాగస్వామిని కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు మీ పిల్లలు బాగా చిన్నవాళ్ళు ఉంటారా? అవును. చదువుతున్నారా లేకపోతే? అదే పెంటాపూర్లో వర్క్ నేర్చుకుని ఒకడు బయటకు వచ్చి పని చేస్తున్నాడు. అప్పటికేనా? అప్పటికే. మీ వారు కాలం చేసే టైంకి. చిన్నవాడు ఇంకా నేర్చుకుంటూ ఉన్నాడు. మీకు మళ్ళీ మీ సినిమా అవకాశాలు లేవు అప్పటికే. ఈ సినిమాలో పడి సినిమా తీయటంలో బిజీగా ఉంటాం. అటు మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా లేకపోతే ప్రేమ వివాహమా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజేనా? మీరు యాక్టర్ కాబట్టి అంటే దగ్గరలో ఉండేవాళ్ళు ఏంటి? మీరున్న చోటనే ఉండేవాళ్ళ ఆయన కూడా? ఒక సినిమాకి ఫైనాన్స్ చేశారు ఆయన, అక్కడ మాకు పరిచయం అయింది. ఆ తర్వాత మా ఇంటికి రావటం పోవటం అట్లా పెరిగింది. మ్యారేజ్ దాకా వెళ్ళింది. పెళ్లి చేసేసుకున్నారు. 10th వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. మీ ఇంట్లో వాళ్ళు ఓకే అన్నారు అప్పుడు? మా మదరు ఫాదరు ఎగనెస్ట్ వద్దన్నారు. వాళ్ళు ఎవరో ఏంటో ఎందుకు ఇదనే? అంటే మ్యారేజ్ అంటే జడ్జి కంట్రోల్కి వెళ్ళాలి కదా, కంట్రోల్ అయిపోతుంది కదా ఫ్యామిలీ. అవును. అందువల్ల సో ఇప్పుడు మీ ఫ్యామిలీ సపరేట్ అయిపోతుంది, అమ్మా నాన్నకి మీరు దూరం అయిపోతారు. అంటే అప్పుడు మీ మీద ఆధారపడి ఉండేవాళ్ళు వాళ్ళు, అమ్మా నాన్న ఇద్దరు కూడా. సో మీరే ఆధారం కుటుంబానికి, పెళ్లి చేసుకోక ముందు అమ్మా నాన్న ఇద్దరికి. సో దానివల్ల వాళ్ళు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అనేది. మరి నిజంగా మరి పెళ్ళైన తర్వాత అమ్మా నాన్న మరి పరిస్థితి ఏంటి? మళ్ళీ ఏమన్నా? ఇంకో ఇల్లు మాకు రంగరాజపురంలో ఉండేది, ఆ ఇంటి తీసుకుంటూ అక్కడే ఉండేవాళ్ళు. అంటే అమ్మా నాన్న తర్వాత కూడా చూసుకున్నారా మీరు? అట్లా ఏమన్నా ఉండేదా? చూసుకున్నాం. ఒప్పించారు మొత్తానికి, అమ్మ మిమ్మల్ని చూసుకుంటాను, దానికేం భయపడతాను చెప్పారా? అక్కడ ఉండండి, అక్కడ అద్దెలు వస్తాయి కదా, తీసుకుని దాంతో కాలక్షేపం చేయండి. ఓకే, అట్లా సరిపెట్టేవాళ్ళు. ఓకే. ఆ విధంగా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు, కన్విన్స్ చేసి. ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు మీ వారు చనిపోయిన తర్వాత ఇంకా నేను ఒంటరిగా నా ఫ్యామిలీని చూసుకోవాల్సి వచ్చింది. మరి మీకు అవకాశాలు కూడా తక్కువ అయిపోయినాయి అన్నారు కదా, మరి ఎలా అప్పటికే అప్పుల్లో ఉన్నారు? అయితే ఒడిదుడుకులు మామూలు. మళ్ళీ ఇక్కడ ఇల్లు కట్టామన్నారు కదా, మళ్ళీ దాన్ని ఎందుకు అమ్మాల్సి వచ్చింది? దాన్ని అంటే పెద్ద కారణం ఏం లేదండి. కారణం అప్పులు లేవు, ఏమి లేవు. అప్పటికి ఆ ఇల్లు కట్టిన తర్వాత దాని మీద అప్పేం చేయలేదు. అది ఏదో కలిసి రాలేదనే ఒక అనుమానం. ఓకే. దానివల్ల అమ్మాల్సి వచ్చింది. ఓకే. అలా ఒక నా మనసు కనిపించింది అలాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మనకు సరిగా లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు మీ ఇద్దరు కొడుకులు సెటిల్ అయిపోయారా? వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళతోటి వాళ్ళు బాగానే ఉన్నారు. ఒకళ్ళు బెంగళూరులోనూ, ఇంకొకళ్ళు విజయవాడ వాళ్ళు ఉన్నారు. సో మీరు హైదరాబాద్లో ఉంటున్నారు. సో ఇప్పుడు మీరు సినిమాలో అప్పుడు అంటే ఆఫర్లు తక్కువైపోయిన తర్వాత మీకు ఉండేదా మనసులో యాక్ట్ చేయాలి, మళ్ళీ అవకాశాలు వస్తే చేయాలి అనేది మీకు ఉండేదా? ఆర్టిస్ట్గా ఉంటుందిగా. సీతయ్యలో అయినా ఆ సినిమా ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు కాదు కదా, అంటే వైవిఎస్ చౌదరి పిలిచి ఇచ్చారా లేకపోతే ఎవరి ద్వారా వచ్చింది అది? చౌదరి గారు పిలిచి ఇచ్చారు. అవునా? అప్పటికే మీరు ఆయనకి తెలుసా? నేను తెలుసు ఆయనకి. అప్పుడు అనేవాళ్ళు ఇంకా ఎమ్మగోళ
సినిమాలో మీ వేషం లాంటి వేషం ఏదైనా ఇంకోటి ఇవ్వాలి నేను మీకు అనేవాడు. అందులో రావు గోపాలరావు గారి మదర్గా చేశారు కదా ఎమ్మగల్లో, వైఫ్గా సారీ జయప్రదకి మాత్రం జయప్రద మదరు, హీరోయిన్ మదరు. సో అలాంటి పాత్ర ఇవ్వాలి మీకు అనేవాడు. సో రామారావు గారితో చేశారు, రామారావు గారు వాళ్ళ అబ్బాయితో చేశారు, హరికృష్ణ గారితో. ఆయన చూస్తే ఏమనిపించేది హరికృష్ణ గారితో స్క్రీన్ ఉంటుంది కదా, అందులో సీన్లు ఉన్నాయి కదా. సీన్లు ఉన్నాయి. ఆయనతో బాగా క్లోజ్గా ఉండేవాడు అనుకోండి, ఆయన బాగా మాట్లాడేవాడు. ఆయన కూడా చాలా కొంచెం ధైర్యం అవి ఎక్కువే కదా హరికృష్ణ గారు కూడా. అయితే ఆర్టిస్టులతో బాగా మాట్లాడేవాడు, కలివిడిగా ఉండేవారా. అట్లా మీరు రామారావు గారు తర్వాత హరికృష్ణ గారితో చేశారు. అట్లా వేరే ఇంకో 2 తరాలు 3 తరాలతో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయా? మహేష్ బాబుతో చేశారా మీరు మహేష్ బాబు సినిమా? లేదు, అప్పటికి మానేశాను నేను. అప్పటికి అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు కదా, అప్పుడేం చేయలేదా మీరు? ఓకే, సొంత బ్యానర్లోనే చేశాడు ఆయన. బయట సినిమాలు ఎక్కడ చేశారు? సొంత బ్యానర్. అవును, సొంతంగానే చేశారు ఆయన, అక్కడ బయటికి చేయలే, మీకు అవకాశం రాలా. ఆయన అల్లు రామయ్య గారితో చాలా సినిమాలు యాక్ట్ చేశాను నేను. ఆయన కాంబినేషన్లో అల్లు రామయ్య గారికి వైఫ్గా చాలా సినిమాలు యాక్ట్ చేశాను. ఓకే, ఆయనతో చాలా సరదాగా ఉండేది అనుకుంటా కదా అల్లు రామయ్య గారు. ఇప్పుడు ఫిలిం నగర్లో కూడా ఆయన బయటకు వెళ్తూ ఆగి ఇంటికి వచ్చి వెళ్ళేవారు. ఓకే, ఆయన ఉన్నప్పుడు మీరు కనపడితే కనుక. అక్కడ ఎదుగుండ సందులో ఇల్లు కొన్నారు కదా, మీరుండే అప్పుడు మీరున్న ప్లేస్లోనా? ఓకే, అది ఫిల్మ్ నగర్లో. అందులో ఉండేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఆగి లోపలికి వచ్చి మాట్లాడి వెళ్ళేవారు. ఆల్మోస్ట్ ఎక్కువ సినిమాలు చేశా ఆయనతో. సో ఆయన కూడా ఒక పెద్ద ఫ్యామిలీ అయిపోయింది కదా ఇండస్ట్రీలో. అరవింద్ గారు కంటిన్యూ చేయటం, ఆయన పెద్ద నిర్మాత అవ్వటం. మీకు మళ్ళీ అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మిమ్మల్ని ఆధారంగా చూసిన వాళ్ళు కానీ ప్రోత్సహించిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నారా? అందరితోనూ బాగానే ఉంటానండి నేను. అది ఆదరణగా ఆప్యాయతగా అనేది ఏంటి కాదు. అంటే సీతయ్య సినిమాలో చేశారు, మళ్ళీ తర్వాత ఎందుకని మీకు ఆఫర్లు రాలేదు? అంటే ఆఫర్లు రాలేదంటే మీరే వద్దనుకున్నారా, లేకపోతే రాలేదా ఎవరు మీ దగ్గరికి? నాకు ఆఫర్లు వస్తే వద్దనుకోలే, నేను ఎవరితోనూ చేయను అని చెప్పరా. నేను ప్రయత్నం చేయలే. ఓకే, కొంచెం కొత్త వాళ్ళు రావటం, ఇక్కడ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలియపోవటం, అందువల్ల నేను ప్రయత్నం చేయలేం. మీకు మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగే అలవాటు ఎప్పుడూ లేదు? అంటే ఇప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు రామానాయుడు గారు లాంటి వాళ్ళు చేశారు, దాసరి గారితో కూడా చేసి ఉంటారు కదా, కృష్ణ గారు ఇట్లాంటి వాళ్ళందరూ సొంత బ్యానర్లో వాడు చేశారు కదా మీరు, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా మీకు. చాలామందికి అంటే మీరు ఆర్థికంగా ఏమన్నా కష్టాలు పడితే ఆదుకోవడానికి ఫిలిం ఇండస్ట్రీ సిద్ధంగా ఉంది అనే విషయం మీకు ఏమైనా తెలుసా ఉంటుందని? ఆర్థికంగా నేను ఇబ్బంది పడుతున్నానే సంగతే వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలియదు, మీరు ఎవరికి చెప్పుకోవాలా? ఎప్పుడు కూడా చెప్పుకోలేదా ఎక్కడికి? ఏ కార్యక్రమాలకి ఎవరు కూడా మిమ్మల్ని పిలిచి, ఝాన్సీ అనే ఒక నటి ఉంది, అలా నటి అప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పనిచేసిన ఆమె, దాన్ని గుర్తించి ఎవరు ఇంతవరకు మిమ్మల్ని పిలిచిన ఇది లేదా? ఏ కార్యక్రమాలకు కానీ ఎప్పుడైనా కార్యక్రమం అట్లాంటివి జరుగుతుంటాయి కదా మామూలుగా, చాలామందిని గౌరవిస్తూ ఉంటారు, పిలిచి గౌరవిస్తూ ఉంటారు, అలాంటివి ఎప్పుడు జరగలేదా మీకు? గౌరవించేది అనేది లేదు. ఇప్పుడు శంకరాభరణం 25 years అయిందని ఫంక్షన్ జరిగింది, దానికి పిలిచారు, వెళ్ళారు. ఓకే, అలాంటివి అయినా జరిగినాయి కానీ అది ఎప్పుడు 2005లోనే ప్రత్యేకంగా ప్రైవేట్గా ఏమీ జరగదు. ఓకే, అది సినిమా పరంగా కాబట్టి, అందులో సినిమాలు యాడ్ చేశారు కాబట్టి మిమ్మల్ని పిలిచి, అందులో మంజు భార్గవి తల్లిగా చేశారు కదా. అవును. సో మీరు చేసినవన్నీ కూడా మంచి మంచి పాత్రలే చేశారు, ప్రాధాన్యం ఉన్న పాత్ర, కీలక పాత్రలే చేశారు. కానీ ఎందుకో మీకు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. అంటే మీరు చేసినటువంటి పాత్రల కంటే చిన్న పాత్రలు చేసిన వాళ్ళు కూడా తర్వాత అక్కడక్కడ కనపడటము, వేదికల మీద కనపడటము, అవన్నీ జరుగుతూ రావటం మేము చూడటం జరిగింది. మరి మీకే ఎందుకు ఇలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే బయటికి పెద్దగా కలవపోవటం అయి ఉండొచ్చు. అది మీదేనా అయితే? అదే ఆ బాధ్యత అంతా?
నేను అంటే దూరంగా ఉండిపోయారా అని? దూరంగా ఉండిపోయారు. ఫ్యామిలీతో ఫ్యామిలీ ఎఫైర్స్ ఫ్యామిలీ దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ఆర్టిస్టుగా కంటే. ఇవన్నీ చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే ఇప్పుడు ఒక పూర్తి స్థాయిగా అంటే సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక నటిగా సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంది. అంటే అన్ని పాత్రలు చేశారు కదా, అంటే 300 పైగా సినిమాలు చేశారంటే చిన్న విషయం ఏం కాదు ఒక నటి. అది కూడా ఎవరి రికమెండేషన్లు అవి ఏమి లేకుండా ఒక సినిమా తర్వాత ఆ సినిమా చూసి అందులో మీ నటన చూసి ఆఫర్లు ఇచ్చిన వాళ్ళే ఉంటారు. మీతో మాట్లాడితే అదే కనిపిస్తూ ఉంది ఇప్పుడు కూడా. ఏం చెప్పాలి ఏవో ఆలోచిస్తా. సో ఇప్పుడు అంటే నటిగా ఒక సంతృప్తి ఉంది. పర్సనల్ లైఫ్ పరంగా చూసుకుంటే మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉందా? అంటే కొంతమంది జీవితంలో నాది మంచి జీవితము అనే ఫీలింగ్ ఉండొచ్చు, కొంతమందికి చాలా కష్టాలు పడ్డాననే ఫీలింగ్ ఉండొచ్చు, నేను అనుకునే విధంగా నా జీవితం జరగలేదని ఉండొచ్చు. వీటిలో చూసుకుంటే మీరు ఏ కోవకు చెందుతారు? ఆర్టిస్ట్గా సాటిస్ఫై ఉందండి. అలాగే మా వారు లైఫ్లో మా వారు ఉన్నంత వరకు కూడా చాలా హ్యాపీగా ఉండింది. ఆయన కాలమైన తర్వాత కొంచెం కష్టాలనే చెప్పాలి. అంటే మీ పరిస్థితి తారుమారైంది. అంటే అప్పుడు దాకా ఉన్న ఝాన్సీ గారు ఒకటి అయితే, సో ఆయన పోవటం తర్వాత మీ పరిస్థితులని తలకిందులయ్యాయి అనుకోవచ్చా? ఒంటరిదాన్ని అయిపోవటం, పిల్లలు సెటిల్ అయిపోవటం, అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకే, మీరు ఒంటరిగా ఉండాల్సి రావటం. ఒంటరే కదా ఇంకా. ఎంతకాలం నుంచి మీరు ఒంటరిగా ఉంటున్నారమ్మా? వాళ్ళు పెళ్ళయ్యే వరకు ఒంటరిగానే ఉన్నా. నాతో వాళ్ళు ఉన్నారు. పెళ్ళైనంత వరకు మీతో ఉన్నారు వాళ్ళు? నాతో ఉన్నారు. పెళ్ళైన తర్వాత అంటే సొంత ఇంట్లో ఉన్నారు అప్పుడు? పెళ్ళిళ్ళు అక్కడే ఫిలిం నగర్లోనే అయింది. మా ఇద్దరు అబ్బాయిల పెళ్ళిళ్ళు ఫిలిం నగర్ ఇంట్లోనే ఉన్నప్పుడు అయినాయా? ఓకే. పెద్దవాళ్ళు వైఫ్కి కొంచెం ఇండిపెండెన్సీ ఎక్కువ ఆవిడకి. ఓకే, సరే అమ్మా మీరు సపరేట్గా ఉండండి అని చెప్పేసి వాళ్ళని సపరేట్గా పెట్టాం. చిన్న ఆయన మాత్రం మనతోనే ఉండేవాడు. కొంతకాలానికి వాడు కూడా విజయవాడ వెళ్తాను, విజయవాడ ట్రై చేస్తాను అన్నట్టుగా విజయవాడ షిఫ్ట్ అయ్యారు. ఒక అబ్బాయి ఏం చేస్తాడు? చిన్న అబ్బాయి? అబ్బాయి ఏం చేయట్లే, ఇక్కడ ఇల్లు అమ్మిన తర్వాత ఇచ్చిన డబ్బు వడ్డీలు తిప్పుతున్నాడు అక్కడ పొలాల మీద ఇళ్ళ మీద. ఓకే, ఇంట్రెస్ట్గా ఇచ్చుకుంటా అట్లా అట్లా. ఓకే. అమ్మగారు బావమద్ది వాళ్ళు సపోర్ట్ టైంకి. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని మీ బాగుగల అంటే ఈ వయసులో మీకు ఇప్పుడు ఎంత వయసు అమ్మా? 78. 78. సో ఈ వయసులో ఏదో ఒక అవసరం రావచ్చు మీకు. ఇవి మరి ఏదైనా అవసరం అయితే చేయడానికి ఎవరున్నారు? పిలిస్తే వస్తారా వాళ్ళు? వస్తారా? ఇంకా అవసరం రావాలి. ఇప్పటిదాకా అంత ఆరోగ్యం అయితే బాగుంది కాబట్టి ఇప్పటిదాకా అలాంటి పరిస్థితులు కానీ ఇబ్బందులు కానీ కలగలేదు. సో ఇప్పుడు మరి చూశాను మీరు 3 అంటే టెర్రస్ మీద ఉన్నారు, 2 అంతస్తులు పైకి ఎక్కి ఉన్నారు, లిఫ్ట్ కూడా లేదు. మరి కింద దిగటం ఎక్కడం ఇబ్బందిగా అనిపించట్లేదా ఇప్పుడు మీకు? ఎక్కడానికి ఇబ్బంది ఏం పడట్లేదా? ఓపిక ఉంది మంచిగానే. సో అయితే ఆరోగ్యాన్ని మాత్రం బాగా కాపాడుకుంటూ వస్తున్నారు అనమాట. అయితే నేనే దానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవట్లేదండి. కాకపోతే నా ఆరోగ్యం మొదటి నుంచి మంచిగానే ఉంది కాబట్టి. సో ఇండస్ట్రీ పరంగా అంటే చాలామందికి చాలా చేస్తూ ఉంటారు కదా ఇండస్ట్రీ పీపుల్, పలానా వాళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నారు పలానా ఆర్టిస్టులు అని చెప్పి చేస్తూ ఉంటారు. అలాంటిది మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే నాకు చేస్తే బెటర్గా ఉంటుంది, ఇంకొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది ఈ వయసులో అనేది అట్లా ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? చేస్తే మంచిదని అనుకుంటున్నాను. నేనుగా ఎవరిని ఇంతవరకు అప్రోచ్ చేయలేదు. అంటే ఇండస్ట్రీలో ఉన్న ఎవరైతే ఉంటారో ఝాన్సీ అని ఒకప్పటి నటి ఉన్నది అని గుర్తిస్తే బాగుంటుందనే ఫీలింగ్ ఉంటుంది కదా మామూలుగా ఎవరికైనా సరే. ఎందుకంటే దాని నుంచే వచ్చారు, దాన్ని ఒక తల్లిగా భావించుకుంటూ ఇండస్ట్రీని అనుకుంటూ ఉంటారు కదా. అలా కొంచెం ఆ బాధ ఉంటుంది. ఎవరు నన్ను గుర్తించట్లేదే, ఎవరు గుర్తించడం అంటే ఏం లేదు, ఒక పలకరింపు, అమ్మ మీరు ఎలా ఉన్నారు ఏంటి, ఇలా ఒక పలకరించే వాళ్ళు ఎవరన్నా లేరే అనే ఫీలింగ్, ఆ బాధ అయితే ఉందంటారా? ఉందండి. ఎందుకని వాళ్ళు లేనప్పుడు పలకరించినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం, బలం చేయలేం కదా. సో అట్లా మీ లైఫ్ అనేది అలా కంటిన్యూ చేస్తున్నారు. సంతోషం అమ్మ. అంటే మీరు ఎక్కువగా ఎందుకో తెలియదు కానీ ఓపెన్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది చెప్పుకోవడానికి. బట్ ఎనీహౌ
నేను మిమ్మల్ని అంటే ఆ కాలంలో చాలా సినిమాల్లో నేను చూశాను. చిన్నప్పుడు నాకు మీ పేరేదో తెలియదు. తర్వాత ఓకే ఈమె పేరు ఝాన్సీ, సో ఈ క్యారెక్టర్ మీరు అన్నట్టు యమగోళ ఆ సినిమాలో చేసినప్పుడు అంటే మీ ఎస్సెట్ ఏదైతే అంటే కళ్ళు ఒక కోపాన్ని ప్రదర్శించడం, ఎక్కువ రఫ్ క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు. అదే పెద్ద కళ్ళు ఆ కోపాన్ని ప్రదర్శించడం అవి. సో అందుకని గయ్యాళి పాత్రలు, అవును, కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు అంటే కోడల్ని కష్టపెట్టే పాత్రలు ఇట్లాంటివి ఎక్కువ వచ్చేవనుకుంటా. బట్ ఆ తర్వాత మీకంటూ ఆ పాత్రల్లో మంచి పేరే తెచ్చుకున్నారు. దానివల్లే మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి. 300 పైగా సినిమాల్లో చేశారు. అదే నన్ను ఈరోజు మీ దగ్గరికి రప్పించినాయి అనమాట. సో ఇంతసేపు ఇది యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇంకా మామూలుగా అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను టైము. మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎంతటితోటి నేను ఆపుతున్నానమ్మా. సో మీరైతే మీ తర్వాత జీవితకాలం ఇలాగే అంటే కలకాలం ఆరోగ్యంగా ఉండాలని, ఇండస్ట్రీ వ్యక్తులు ఇలా ఝాన్సీ అనే ఒక నటీమణి ఒక ఆమె ఉంది అని తెలుసుకొని గుర్తించి మీకు ఏదైనా హెల్ప్ చేస్తే మేము కూడా సంతోషపడతాం, అది మా వల్ల అయినందుకు. సో ఇంతసేపు కూర్చున్నందుకు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.